హాయ్ అండి. ఈరోజు 9th క్లాస్లో పాలినామల్స్ అనే చాప్టర్లో ఎక్సర్సైజ్ 2.1 చూద్దాము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ పాలినామల్స్ ఇన్ వన్ వేరియబుల్ అండ్ విచ్ ఆర్ నాట్, స్టేట్ రీజన్ ఫర్ యువర్ ఆన్సర్. సో ఇక్కడ మనము పాలినామల్స్ ఇన్ వన్ వేరియబులే ఉండాలా, అది పాలినామల్ అయి ఉండాలా, అటువంటి వాటిని చూద్దాము. ముందుగా పాలినామల్స్ అంటే తెలుసుకుందాము. దాని డిగ్రీ ఏదైతే ఉందో అది పాజిటివ్ ఇంటీజర్స్ కానీ ఉంటే వాటిని పాలినామల్స్ అంటారు. ఇప్పుడు ప్రాబ్లమ్స్ చేస్తూ నేర్చుకుందాం. సో ఫస్ట్ ప్రాబ్లం చూద్దాము. 4x² - 3x + 7. ఇక్కడ వేరియబుల్ ఏముంది? ఎక్స్ ఉంది. చూడండి, ఇక్కడ ఈ టర్మ్లోనే ఎక్స్ ఉంది, ఈ టర్మ్లోనే ఎక్స్ ఉంది. ఇక్కడ లేదు అంటే కూడా x⁴ అని అర్థం. డిగ్రీ పరంగా చూస్తే చూడండి, ఇక్కడ x² అంటే దీని యొక్క డిగ్రీ 2, ఇక్కడ x అంటే ఏం లేదంటే x⁴ అని అర్థము. ఇక్కడ x⁴ అంటే దాని వాల్యూ 1. మీరు నేర్చుకుంటారు a⁴ = 1 కదా. సో ఇక్కడ ఏమి అన్నీ కూడా ఒక వేరియబులే ఉంది. ఇది x, ఇక్కడ x, ఇక్కడ x. సో దిస్ ఈజ్ ఏ పాలినామల్ ఇన్ వన్ వేరియబుల్. సో దిస్ ఎక్స్ప్రెషన్ ఈజ్ polynomial in one variable. Here x is the only variable in this expression. Second problem, y² + √2. ఇక్కడ చూడండి, ఈ ఎక్స్ప్రెషన్లో ఒకే ఒక వేరియబుల్ ఉంది, అదేమి y. దాని యొక్క డిగ్రీ చూడండి, పాజిటివ్ ఇంటీజరా నెగిటివ్ ఇంటీజరా? పాజిటివ్ ఇంటీజర్. సో దిస్ ఈజ్ ఆల్సో పాలినామల్ ఇన్ వన్ వేరియబుల్. హియర్ y is the only variable in this expression. So it is a polynomial in one variable. Y is the only variable in this expression. Next problem, 3√t + t√2. ఇక్కడ √t ఉంది చూడండి, ఇదేమి రేషనల్ నెంబర్ కదా, రూట్ వచ్చింది. సో దిస్ ఈజ్ నాట్ ఏ పాజిటివ్ ఇంటీజర్. సో దిస్ ఎక్స్ప్రెషన్ ఈజ్, ఈ ఎక్స్ప్రెషన్ పాలినామల్ కాదు. సో మనం ఏం రాస్తాము? సో ఇట్ ఈస్ నాట్ ఏ పాలినామల్ బికాస్ ఇట్ డస్ నాట్ హ్యావ్ డిగ్రీ ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్. ఇంకా కొంచెం డీప్గా చెప్తాను. √t మీన్స్ t⁴1/2. ఓకేనా? సో ఇక్కడ పాజిటివ్ ఇంటీజర్స్ కాదు కదా, ఇది రేషనల్ నెంబర్. సో ఇది కాదనమాట. నెక్స్ట్ ప్రాబ్లం, y + 2/y. సో ఇక్కడ వేరియబుల్ ఏమో ఒకటే ఉంది, ఇక్కడ y ఉంది, ఇక్కడ y ఉంది. కానీ ఇక్కడ వేరియబుల్లో చూడండి, ఇక్కడ డినామినేటర్లో ఉంది. ఇది న్యూమరేటర్కి తీసుకొని వస్తే మీకు ఫార్ములా తెలుసు, 1/a⁴n = a⁻⁻n. సో ఇక్కడ y⁴1 ఏమీ లేదంటే 1 అంటే ఏమని అర్థము? y⁻⁻1 అవుతుంది. ఇక్కడ పాజిటివ్ ఇంటీజర్ అని చెప్పినాను కదా, ఇక్కడ నెగిటివ్ ఇంటీజర్ వచ్చింది. కాబట్టి ఇది కూడా పాలినామల్ ఇన్ వన్ వేరియబుల్ కాదనమాట. సో ఇట్ ఈస్ నాట్ ఏ పాలినామల్ ఇన్ వన్ వేరియబుల్. ఇట్ డస్ నాట్ ఏ డిగ్రీ ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్. ఇక్కడ పాజిటివ్ ఇంటీజర్ లేదు కదా, కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో నాట్ ఏ పాలినామల్స్ ఇన్ వన్ వేరియబుల్. x⁻10 + y³ + t⁻50. ఇక్కడ అన్నీ కూడా డిగ్రీస్ చూడండి, అన్నీ కూడా పాజిటివ్ ఇంటీజర్స్ ఉంది. కానీ వేరియబుల్స్ చూడండి, ఇక్కడేమో x ఉంది, ఇక్కడేమో y ఉంది, ఇక్కడ ఒక t ఉంది. ఇక్కడ ఏం అడిగారు? పాలినామల్స్ ఇన్ వన్ వేరియబుల్ అన్నారు. ఇక్కడ డిఫరెంట్ వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి ఇది కూడా ఏమి 3 డిఫరెంట్ వేరియబుల్స్ ఉన్నాయి. కాబట్టి ఇది పాలినామల్ ఇన్ వన్ వేరియబుల్ కాదు కదా. సో ఇట్ ఈజ్ నాట్ ఏ పాలినామల్ ఇన్ వన్ వేరియబుల్ బికాస్ ఇట్ హ్యాస్ 3 వేరియబుల్స్ ఉన్నాయి, x, y అండ్ t. నెక్స్ట్ సెక్షన్ పోదాం. సో రైట్ ద కోఎఫిషియంట్ ఆఫ్ x² ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. కోఎఫిషియంట్ ఆఫ్ x² అంటే x² అని టర్మ్ ఉంటుంది కదా, ఆ టర్మ్ యొక్క మల్టిపుల్ ఏముంది అని అర్థం. అంటే దాని కోఎఫిషియంట్ అంటారు. దేంతో అయితే మల్టిప్లై అవుతా ఉందో దాన్ని వచ్చి ఏమంటారు? దాని కోఎఫిషియంట్ అంటారు. ఇప్పుడు ఎక్స్ప్రెషన్స్ కొన్ని చూద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ 2 + x² + x. ఇక్కడ వచ్చి మనకి కావాల్సింది వచ్చి x² యొక్క కోఎఫిషియంట్. x² దేంతో మల్టిప్లై అవుతా ఉంది? 1తో మల్టిప్లై అవుతుంది. అంటే 1 × x² = x² అవుతుంది. సో ఇక్కడ x² యొక్క కోఎఫిషియంట్ ఎంత? 1. సో అదే రాస్తాం మనం. ద కోఎఫిషియంట్ ఆఫ్ x² = 1. నెక్స్ట్ చూడండి, 2 - x² + x³
ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అనే టర్మ్ దేంతో మల్టిప్లై అవుతుంది, -1తో మల్టిప్లై అవుతుంది, అంతే కదా. -1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -x స్క్వేర్ అవుతుంది. సో కోఎఫిషియంట్ ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్కి -1 అవుతుంది. ఇక్కడ ఈ సినారియోలో -1 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూడు, π/2 x² + x స్క్వేర్ ఇది ఈ టర్మ్కి వచ్చి మల్టిప్లై ఏది అవుతుంది, ఏది మల్టిప్లై చేస్తుంది, π/2 మల్టిప్లై చేస్తుంది. సో ద కోఎఫిషియంట్ ఆఫ్ x² ఈజ్ ఈక్వల్ టు π/2. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, √2x - 1. ఇక్కడ x² టర్మ్ ఎక్కడుంది, అసలు లేనే లేదు. అంటే దాని అర్థం ఏమిరా అంటే అక్కడ 0 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఉందని అర్థం. అంటే 0 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎంత, 0. కాబట్టి దాన్ని రిమూవ్ చేసినారు మనం అనుకోవాలి. సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ ఎంత, 0. నెక్స్ట్ సెక్షన్, గివ్ వన్ ఎగ్జాంపుల్ ఈచ్ ఆఫ్ ద బైనామియల్ ఆఫ్ డిగ్రీ 35 అండ్ ఆఫ్ ఏ మోనోమియల్ ఆఫ్ డిగ్రీ 100. ఇక్కడ రెండు అండి మనం, ఒకటి వచ్చి బైనామియల్, ఇంకోటి వచ్చి మోనోమియల్. ఓకేనా. సో డిగ్రీ దేనికైతే బైనామియల్ అంటే 2 వేరియబుల్స్ ఉండాలి, మోనోమియల్ అంటే 1 వేరియబుల్ ఉండాలా. ఇక్కడ బైనామియల్ రాసేటప్పుడు బైనామియల్ ఆఫ్ డిగ్రీ 35 ఉండేలాగా ఒక బైనామియల్ రాయాలి మనము. ఇక్కడ వచ్చి డిగ్రీ 100 ఉండే లోపల ఇంకొక మోనోమియల్ రాయాలి. మోనోమియల్ అంటే ఒక్క వేరియబుల్ మాత్రమే, బైనామియల్ అంటే 2 వేరియబుల్. ఓకేనా. సో బైనామియల్ అంటే 2 వేరియబుల్లో ఉండి ఒక ఎక్స్ప్రెషన్ రాసి దానికి డిగ్రీ ఎంత ఉండాలా, 35 ఉండాలా. మోనోమియల్ అంటే ఒక వేరియబుల్తో మనం ఏదైనా ఎక్స్ప్రెషన్ రాసి దాని యొక్క డిగ్రీ ఎంత ఉండాలా, 100. మీరు ఏది రాసినా కరెక్టే. ఇక్కడ కండిషన్ ఏమంటే 2 వేరియబుల్స్ ఉండాలా, ఇక్కడ 1 వేరియబుల్ ఉండాలి. 2 వేరియబుల్స్ విత్ డిగ్రీ ఎంత, 35. ఇక్కడ 1 వేరియబుల్ విత్ డిగ్రీ 100. మనం ఏది రాసినా కరెక్టే. మీరు ఏ వేరియబుల్ అన్నా తీసుకోవచ్చు, ఎక్స్ కానీ, వై కానీ, జెడ్ కానీ, పీ కానీ, క్యూ, అంటే ఏ టు జెడ్, మీరు ఏ నుంచి జెడ్ వరకు ఏది తీసుకున్నా కరెక్టే. సో ఏది రాసినా కరెక్ట్. ఫస్ట్ బైనామియల్కి రాద్దాం. బైనామియల్ అంటే ఏంటి చెప్పినాను, 2 వేరియబుల్స్ ఉండాలి. మీరు ఏదైనా తీసుకోండి, ఏ తీసుకుందాం, బి తీసుకుందాం, 2 వేరియబుల్స్. ఇక్కడ రూల్ ఏమి, దేనికో దానికి డిగ్రీ ఎంత ఉండాలా, 35 ఉండాలి. మీ ఇష్టం, మీరు ఏదైనా తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి మోనోమియల్కి ఏమి, ఒక ఎక్స్ప్రెషన్ తీసుకున్నాను, ఒక వేరియబుల్ తీసుకున్నాను విత్ డిగ్రీ 100. ఓకేనా. ఇలాంటివి మీరు ఎన్నైనా రాసుకోవచ్చు. నేను ఏ, బి, జెడ్ రాసిన, మీరు ఏ నుంచి జెడ్ లోపల ఏ వేరియబుల్ అన్నా తీసుకోవచ్చు. నెక్స్ట్, రైట్ ద డిగ్రీ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పాలినామల్స్. ఈ పాలినామల్స్లో దాని యొక్క డిగ్రీ రాయాలి. డిగ్రీ అంటే హైయెస్ట్ పవర్ ఎంత ఉంది. ఈ ఎక్స్ప్రెషన్లో హైయెస్ట్ పవర్ ఎంత, పవర్ అంటే ఇక్కడ చూడండి, x క్యూబ్, ఇక్కడ x స్క్వేర్, ఇక్కడ x⁻0 కదా. ఇక్కడ హైయెస్ట్ పవర్ ఎంత ఉంది, 3. ఇదే దీని డిగ్రీ అవుతుంది. దీనికి వచ్చేటప్పటికి ఏమవుతుంది, స్క్వేర్, ఇక్కడ 2 ఉంది కదా, దిస్ ఈజ్ ద డిగ్రీ, ఇది డిగ్రీ అవుతుంది. నెక్స్ట్ దీనికి వచ్చి టీ అంటే t⁻1 అని అర్థం. సో దీని యొక్క డిగ్రీ ఎంత, 1 అవుతుంది. అదేవిధంగా దీని యొక్క డిగ్రీ ఎంత, 0 అవుతుంది. ఎందుకు, ఇక్కడ వేరియబులే లేదు కదా. వేరియబుల్ లేదు అంటే మనం ఏమనుకుంటాం, ఏదో ఒక వేరియబుల్ తీసుకొని దాని t⁻0 చేస్తాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం చెప్పుకున్నాం అదే రాస్తాం. ఇక్కడ ఏం చెప్పినాను, హైయెస్ట్ పవర్ దేనికైతే ఉందో దాన్ని వచ్చి మనం డిగ్రీ అంటాం. సో ఇక్కడ డిగ్రీ ఎంత ఉంటుంది, 3 కదా. ఇక్కడ 2, ఇక్కడ 1, ఇక్కడ 0. ఓకేనా. క్లాసిఫై ద ఫాలోయింగ్ యాజ్ లీనియర్, క్వాడ్రాటిక్ అండ్ క్యూబిక్ పాలినామల్స్. మనం ముందు ప్రాబ్లంలో మనం డిగ్రీ కానీ బాగా అర్థమైతే ఈ ప్రాబ్లం చేయడం చాలా ఈజీ. చూడండి, దీన్ని ఏం చేయాలి, మనం క్లాసిఫై చేయాలి. లీనియర్ ఏదేది, క్వాడ్రాటిక్ ఏదేది, క్యూబిక్ ఏదేది. సో లీనియర్ అంటే ఏమని అర్థం రా అంటే దాని యొక్క డిగ్రీ కానీ 1 ఉందనుకోండి, దాన్ని లీనియర్ అంటారు. ఏమంటారు, లీనియర్ అంటారు. క్వాడ్రాటిక్ అంటే దాని డిగ్రీ ఏదైతే 2 ఉందనుకోండి, దాన్ని వచ్చి క్వాడ్రాటిక్ అంటారు. ఇంకా క్యూబిక్ అంటే డిగ్రీ దేనికైతే 3 ఉందనుకోండి, దాన్ని క్యూబిక్ అంటారు. ఇక్కడ లీనియర్ అంటే డిగ్రీ 1 ఉండాలా, క్వాడ్రాటిక్ అంటే డిగ్రీ 2 ఉండాలా, క్యూబిక్ అంటే డిగ్రీ 3 ఉండాలా. ఈజీ.
ఫస్ట్ వన్ చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్, దీని డిగ్రీ ఎంత? ఏం చెప్పినాను? హైయెస్ట్ పవర్ ఎంత ఉంది దీనికి? హైయెస్ట్ పవర్ 2 ఉంది. సో 2 ఉంటే ఏం చెప్పినాను? 1 ఉంటే లీనియర్, 2 ఉంటే క్వాడ్రాటిక్, 3 అంటే క్యూబిక్. సో ఇక్కడ ఎంత ఉంది? డిగ్రీ 2 ఉంది. దాని పవర్ వచ్చి 2 ఉంది అంటే అది వచ్చి దాని డిగ్రీ అవుతుంది. కాబట్టి దీన్ని ఏమంటారు? క్వాడ్రాటిక్ పాలినామల్. క్వాడ్రాటిక్ పాలినామల్ ఉంటారు. దీన్ని చూడండి, సెకండ్ ప్రాబ్లం. డిగ్రీ ఎంతమా? పవర్ వచ్చి దీనికి 1 ఉంది, దీనికి 3 ఉంది. అప్పుడు హైయెస్ట్ పవర్ ఎంత? 3. 3 ఉంటే ఏమంటారు? క్యూబిక్ పాలినామియల్. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, హైయెస్ట్ డిగ్రీ ఎంత? 2 కదా. దీన్ని ఏమంటారు? క్వాడ్రాటిక్ పాలినామల్. నెక్స్ట్ చూడండి, 1 ప్లస్ ఎక్స్, ఎక్స్కి పవర్ ఎంత? 1. 1 ఉంటే ఏం చెప్తున్నాను? లీనియర్ పాలినామల్. నెక్స్ట్ దీనికి చెప్పండి, టీ టు ది పవర్ ఆఫ్ 1, 3t కదా. టీ టు ది పవర్ ఆఫ్ 1 అంటే ఏమి? లీనియర్ పాలినామియల్. నెక్స్ట్ చూడండి, ఎక్స్ స్క్వేర్ అంటే దీని యొక్క పవర్ ఎంత? 2 ఉంటే ఏమొస్తుంది? క్వాడ్రాటిక్ పాలినామియల్. నెక్స్ట్ చూడు, 7x³ అంటే ఎంత? దీని డిగ్రీ 3 ఉంటే ఏం చెప్పినాను? క్యూబిక్. సో 1 ఉంటే లీనియర్ పాలినామియల్, 2 ఉంటే క్వాడ్రాటిక్ పాలినామియల్, 3 ఉంటే క్యూబిక్ పాలినామియల్. నెక్స్ట్ ఎక్సర్సైజ్కి పోదాం. సో మీకు ఈ ఛానల్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి.